సికింద్రాబాద్ లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. బోయినపల్లి పరిధిలోని ఒక స్కూల్ లోపలే పెద్ద ఎత్తున మొత్తుమందు తయారీ జరుగుతుందని గూఢాచారి సమాచారంపై ఈగల్ టీం దాడి చేసింది. ఈ ఆపరేషన్లో పోలీసులు షాకింగ్ వివరాలను బయటపెట్టారు. బోయినపల్లిలోని మేధ హై స్కూలును మూసివేసి దాని లోపలే డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గౌడ్ అనే వ్యక్తి ఈ వ్యవహారానికి ప్రధాన సూత్రధారి. అతను స్కూల్ని మూసివేసి పగటిపూటల్లో డ్రగ్స్ తయారు చేయగా సాయంత్రం మాత్రం ట్యూషన్ తరగతులు నడిపేవాడట. ఈ విధంగా ఎవరికి అనుమానం రాకుండా అక్రమ కార్యకలాపాలు కొనసాగించినట్లు దర్యాప్తులో తేలింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. నగరంలోని సికింద్రాబాద్ జోన్లోని ఒక డ్రగ్స్ కలకలం మీద లేపుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తిగా పోలీసులు ఒక నిఘా ఏర్పాటు చేశారు. 20 లక్షల రూపాయల విలువ చేసే విషయం కూడా పట్టుకోవడం జరిగింది. ఒక స్కూల్ యజమాని స్కూల్లోనే అంటే పూర్తి స్థాయిలో విద్యార్థులకు ఏదైతే డ్రగ్స్ అలవాటు చేసి పెద్ద ఎత్తున అంటే మాదక ద్రవ్యాలు కానీ మత్తు పదార్థాలు తయారీ దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు కూడా నిఘా ఏర్పాటు చేశారు. ఏదైతే అంటే మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు తరలించినటువంటి కేవలం అది ఆ మత్తు పదార్థాలు కళ్ళు పానీయాలు తయారయ్యే కంపౌండ్ లో ఉన్నటువంటి మత్తు పదార్థాలు వీళ్ళే తయారు చేస్తూ అంటే మత్తు పదార్థాలను సప్లై చేయడంలోని కీలక పాత్ర పోషిస్తున్నారని కూడా పోలీసులు నిఘా ఏర్పాటు చేసి పట్టుకోవడం జరిగింది. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ దందాకు సంబంధించి ఇప్పటికే పోలీసులు సమాచారం కూడా ఉంది. వారు ఎవరైతే తయారు చేస్తున్నారు వారిపై చర్యలు తీసుకోవడానికి రంగం కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. హైదరాబాద్ లోనే జరుగుతున్నటువంటి అనేక మత్తు పదార్థాలు కొత్త రకం మత్తు పదార్థాలు తయారు చేసి విద్యార్థులని భవిష్యత్తును ఖరాబ్ చేయడానికి వీళ్ళు కోరుకున్నారనేది ఇక్కడ పోలీసు వాళ్ళు తెలుపుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఆ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు కూడా సమాచారం ఉన్నది. ఇకపోతే ఇంటెలిజెన్స్ పోలీసులు అక్కడ నిఘా ఏర్పాటు చేసి ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. ఏదైతే స్కూల్ ఆవరణలో కాకుండా స్కూల్ కలిగిన బిల్డింగ్ తలుపులో జరుగుతున్నటువంటి ఈ తయారీ కేంద్రం మీద ఒక్కసారిగా దాడులు నిర్వహించి ఎట్టకేలకు పట్టుకోవడం కూడా జరిగింది. 20 కోట్ల రూపాయలు సంబంధించి ఇప్పటికే సికింద్రాబాద్ విభాగానికి సంబంధించిన సమాచారం మేరకు ఎప్పటికప్పుడు అంటే వారు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి విషయాలని కానీ ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి వ్యవహారాలని పూర్తిగా ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నటువంటి ఈ మూటాన్ని గుట్టురట్టు కూడా చేయడం జరిగింది. ఇది స్కూల్లోనే నిర్వహించడం కూడా విచిత్రకరంగా ఉన్నది. ఈ స్కూల్ పిల్లలు గతంలో కూడా కొంతమంది విద్యార్థులు ఈ డ్రగ్స్ కు అలవాటు పడ్డట్టు కూడా పోలీసు నివేదికలో కూడా ఒక స్పష్టంగా నివేదిక కూడా తేల్చడం జరిగింది. ఇలాంటి విషయాలను మళ్ళీ అంటే హైదరాబాద్ కేంద్రంలో జరుగుతున్నటువంటి సికింద్రాబాద్ జోనే కావచ్చు, అవుట్స్కట్ లో జరుగుతున్నటువంటి మత్తు పదార్థాల వినియోగాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి సరఫరా కేంద్రాలకు సంబంధించి దాడులు నిర్వహించడానికి ఇప్పటికీ ట్రాన్స్పోర్ట్ అధికారులు రంగం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ఏ కళాశాల నుంచి ఎక్కడికి సరఫరా చేస్తున్నారు దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా పోలీసులు ఇప్పటికే అంటే రికార్డ్ పరంగా అన్ని ధృవీకరించుకొని అతి నిఘా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్. భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో మిజోరంలో ఓ చారిత్రాత్మక ఘట్టం నెలకొంది. స్వాతంత్ర్యం వచ్చిన 78 ఏళ్ల తర్వాత తొలిసారిగా మిజోరం రాజధాని ఐజాల్కు నేరుగా రైలు కనెక్టివిటీ లభించింది. ఇప్పటి వరకు మిజోరంలో భైరబీ వరకు మాత్రమే రైల్వే లైన్ ఉండేది. కానీ తాజాగా పూర్తి చేసిన భైరబీ సైరాంగ్ రైల్వే లైన్ ద్వారా ఐజాల్ రైల్వే నెట్వర్క్ తో కలిసింది. దీంతో మిజోరం ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత సులభం కానున్నాయి. ఈ ప్రాజెక్టు నార్త్ ఈస్ట్ లో రైల్వే అభివృద్ధికి పెద్ద అడుగుగా భావిస్తున్నారు. భారత స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మిజోరం రాజధానికి రైల్వే లైన్ లేకపోవడం ఇన్ని రోజులు ఆ ప్రాంతానికి ఓ కలతగా ఉండేది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. చెప్పండి బసవరాజ్. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎట్టకేలకు ఈశాన్య రాష్ట్రాల పర్యటన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం మణిపూర్ లో పర్యటిస్తున్నారు. అయితే గత అల్లర్ల నేపథ్యంలో అనేక మార్లు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో మోదీ పర్యటన చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. పర్యటిస్తున్న నేపథ్యంలో మోదీ సుమారు 8,500 కోట్లకు సంబంధించిన అభివృద్ధి పలు కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేశారు. ఇందులో భాగంగానే మిజోరాం కు రైల్వే లైన్ ను ప్రారంభించడం జరిగింది. అయితే స్వతంత్రం వచ్చే 78 ఏళ్ళు అయిన తర్వాత మిజోరాం లో పూర్తి స్థాయిలో రైల్వే నెట్వర్క్ అందుబాటులోకి రావడం విశేషంగా చెప్తా ఉంది. ఇది ఒక చారిత్రక ఘట్టమని పేర్కొనడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో
ఏదైతే అభివృద్ధి పనులతో పాటు ఆయన సూర్చంద్పూర్ అనే గ్రామానికి ఏదైతే హెలికాప్టర్ కొంత ప్రాబ్లం ఇవ్వడం వల్ల బై రోడ్డు వెళ్ళిన పరిస్థితి. అదేవిధంగా మణిపూర్ ప్రజలను ఉద్దేశించి నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ మణిపూర్ చాలా అందమైన ప్రాంతం, లేదా చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, ఇక్కడ నేను ఎంతో ఆస్వాదిస్తున్నాను ప్రకృతిని, అదేవిధంగా మనుషులు కూడా కల్మషం లేని మనుషులని అక్కడ ఆయన సంభాషించడం మనం చూసాము. అదేవిధంగా మణిపూర్ లో మణి లాంటిది ఉంటుందని ఆయన ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. అదేవిధంగా సూర్చంద్పూర్ లో అంటే ఏదైతే గిరిజన జాతులతో సమావేశమైన ప్రధాని మోడీ అదేవిధంగా విద్యార్థులు ఆయనకి సన్మానం చేయడం జరిగింది. వారి యొక్క ఆచార సంప్రదాయాలు, సంస్కృత్యాలు, నృత్య ప్రదర్శనలు చూసి ప్రధాని చాలా సంతృప్తి చెందిన పరిస్థితి. అయితే ముందు ముందు మణిపూర్ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం, అంటే కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క అభివృద్ధికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే గతంలో జరిగిన అల్లర్లు ఏదైతే కూపి అదేవిధంగా మేటి వర్గీయుల మధ్యన జరిగిన ఈ సామాజిక ఘర్షణలు, హింసాత్మక ఘర్షణలు చాలా దురదృష్టకరమని మోడీ పేర్కొన్న సందర్భం మనం చూసాము. అదేవిధంగా ఏదైతే కూపీలు వర్సెస్ మేటీలు ఏదైతే అక్కడ గిరిజన ప్రాంతాల్లో అడవుల కోసం, హక్కుల కోసం పోరాడుతున్న నేపథ్యంలో వందల మంది చనిపోయి హింస వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి రారాదు, ముందు ఏదున్నా సామరస్యంగా చేసుకోవాలని అయితే అప్పట్లో ముఖ్యమంత్రిని కూడా పదవి నుంచి దించడం జరిగింది, అదే రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. అయితే మణిపూర్ లో అంటే శాశ్వతంగా ఏదైతే ప్రజాస్వామ్య పద్ధతిలో అధికార పరిపాలన జరగాలంటే మరికొన్నాళ్ళు పడతా ఉందని, అదేవిధంగా అందుకు సంబంధించి ఇరు వర్గాలకు ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా రాజ్యాంగబద్ధంగా కొన్ని హక్కులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆ విధంగా ఆయన ప్రసంగంలో పేర్కొనడం జరిగింది. ఏదైతే అంటే మణిపూర్ ఘటన తర్వాత అంటే మోడీ మణిపూర్లో హింసాత్మక సంఘటనను పెద్దగా పట్టించుకోలేదు, లేదా అక్కడ ఒక వర్గానికి కొమ్ము కాచడని ఒక ఆరోపణ బలంగా ఆయన పైన ఉండింది. ఈ నేపథ్యంలో ఆయనైతే ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటనలో భాగంగా మణిపూర్ లో పర్యటించి కొంత అక్కడ ప్రజలకు భరోసా ఇచ్చి అంటే దేశానికి లేదా మణిపూర్కు ఈశాన్య ప్రాంతాలకు ఖచ్చితంగా మేము కట్టుబడి ఉంటాం, ఏదైతే కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఒక వాతావరణం తీసుకొచ్చిన పరిస్థితి. అయితే ప్రధానంగా ఏదైతే మిజోరాం లో ఏర్పాటు చేసిన రైల్వే లైన్ లేదా అతిపెద్ద రైల్వే నెట్వర్క్ పొగుడుతున్న పరిస్థితి. అదేవిధంగా వేల కోట్లతో అభివృద్ధి చేసిన నేపథ్యంలో కేంద్రపై కొంత సానుకూల వాతావరణం కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్. ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఏఎఫ్ఎస్ అధికారులను వరుసగా బదిలీలు చేస్తుంది చంద్రబాబు సర్కార్. గత వారం రోజులుగా వరుసగా అధికారులను మారుస్తూ వస్తున్నారు. తాజాగా 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. ఇందులో 7 జిల్లాలకు కొత్త వారిని, మరో 7 జిల్లాలకు వేరే జిల్లాల ఎస్పీలను నియమించింది. ఇక 12 జిల్లాల ఎస్పీలకు కంటిన్యూ చెప్పింది. ఇక కొద్ది రోజుల క్రితమే భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. కొంతమంది అధికారులు సమర్థవంతంగా పనిచేయకపోవడం, మరికొంతమంది అధికారులతో రాజకీయ నాయకులకు సమస్యలుగా రావడం సహా కొన్ని కీలక అంశాలను దృష్టిలో పెట్టుకుని బదిలీలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అయితే అందిస్తారు. చెప్పండి సుధీర్. ప్రస్తుతం తీసుకున్నట్టయితే ప్రభుత్వము దాదాపు 14 మంది ఎస్పీలను నియామకం చేయడం జరిగింది. ఇందులో 7 మంది ఎస్పీలు గతంలో విధులు నిర్వహిస్తున్న వారు, మిగిలిన 7 మంది కొత్తగా నియామకం చేసినటువంటి ఎస్పీలుగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు తీసుకున్నట్టయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తీసుకున్నట్టయితే రాహుల్ మీనన్, అలాగే బాపట్ల ఉమామహేష్, నెల్లూరు అజిత వెజెంట్ల, తిరుపతి సుబ్బారాయుడు, అన్నమయ్య జిల్లా ధీరజ్, కడప నవకేతు, నంద్యాల సునీల్ మోహన్, వీళ్ళంతా కూడా కొత్తగా ఇప్పుడు బాధ్యతలు చేపట్టినటువంటి ఎస్పీ చెప్పచ్చు. అయితే గతంలో చేస్తున్నటువంటి ఎస్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విజయనగరం చెందినటువంటి ఏఆర్ దామోదర్, అలాగే కృష్ణా జిల్లా విద్యాసాగర్, ఇక గుంటూరు తీసుకున్నట్టయితే ఒక్కరు జిందాలు, పల్నాడు టి కృష్ణారావు, ప్రకాశము హర్షవర్ధన్ రాజు, చిత్తూరు తుషాన్ గుడి, శ్రీ సత్యసాయి జిల్లా తీసుకున్నట్టయితే సతీష్ కుమార్, వీళ్ళంతా కూడా గతంలో విధులు నిర్వహిస్తున్నటువంటి వారిని కొత్తగా నియమించారు. అయితే మిగిలిన 12 జిల్లాలో తీసుకున్నట్టయితే ఎవరైతే విధుల్లో ఉన్నారో వాళ్ళు యథావిధిగా అదే జిల్లాకు పరిమితం చేసి కొనసాగిస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా ప్రధానంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అలాగే ఐపీఎస్ అధికారుల బదిలీలంతా కూడా కేవలం కొంతమంది గతంలో ఉన్నటువంటి
ఆ రాజకీయ నాయకులకు వత్తాసుగా పలుకుతూ వాళ్ళకి పని చేస్తున్నారని, అలాగే ఇప్పుడున్నటువంటి అధికారులు ప్రస్తుత రాజకీయ నాయకులు ఎవరికి కూడా విలువలు ఇవ్వలేనటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఆ యొక్క ప్రజాప్రతినిధులు అధిష్టానమైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ప్రతి ఒక్కరికి ఈ రోజు ఎవరైతే ఈ యొక్క నియామకం అయ్యారో వీళ్ళందరికీ కూడా లా అండ్ ఆర్డర్ లో రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చాలా భద్రతా భావంతో విధులు చేపట్టాలని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే ఇక రానున్న 2-3 నెలల్లో తీసుకుంటే సంస్థాగత ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ యొక్క నేపథ్యంలో గత ప్రభుత్వానికి తొత్తుగా ఉన్నటువంటి కొంతమంది అధికారులను కూడా వీళ్ళు ఏదైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళంతా కూడా వేరే జిల్లాకు మార్పించి ప్రస్తుతం వీళ్ళంతా కూడా ఒక సమీక్షా సమావేశంలో గతంలో కూడా చెప్పడం జరిగింది. కేవలం ప్రభుత్వం కోసం ఈ యొక్క ప్రజల కోసం పని చేయాలని, లా అండ్ ఆర్డర్ కట్టుబడి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాలు కట్టుబడి పని చేయాలనేటువంటి నేపథ్యంలో వాళ్ళకంతా చెప్పడం జరిగింది. అయితే 12 మంది జిల్లాలైతే యథావిధిగా కొనసాగేటువంటి వాళ్ళంతా కూడా ప్రస్తుతం అక్కడే కొనసాగుతున్నారు. మిగిలిన వారినంతా కూడా ఈ రోజు జిల్లాల వారీగా నియామకం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ యొక్క సంస్థాగత ఎన్నికల్లో కాకుండా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది ప్రజాప్రతినిధులకు విలువలు ఇవ్వకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని, అటువంటివన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి, అలాగే డిప్యూటీ సీఎం దృష్టికి, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా చెప్పొచ్చు. దీంట్లో కోణమే ఐపీఎస్ లు కూడా గతంలో ఐఏఎస్ లు కూడా బదిలీ చేశారు. అందులో భాగంగానే తిరుమల ఈవోగా కూడా సింగాలు రావడం జరిగింది. ఇక ఇవే కాకుండా ప్రస్తుతము ఈ యొక్క ఎన్నికలు జరిగేటువంటి వరకు కూడా, అలాగే తర్వాత కూడా మొత్తం కూడా ప్రభుత్వానికి కట్టుబడి తమ విధి విధానాలకు కట్టుబడేటువంటి పరిస్థితి అయితే ఉండాలి. కానీ ఒకరికి తొత్తుగా పని చేయకూడదు అనేటువంటి సిద్ధాంతంతో వాళ్ళందరూ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత ఈ రోజు నియామకం జరిగింది. ప్రస్తుతానికి వీళ్ళంతా కూడా 14 మంది కొత్త నియామకంగా చెప్పుకోవచ్చు మాట. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోత్ల కల్పన అలియాస్ సుజాతక్క తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. గద్వాల ప్రాంతానికి చెందిన ఆమె ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక మహిళా నాయకురాలు. పశ్చిమ బెంగాల్లో 2011లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్ట్ పార్టీ అగ్రనేత కిషన్ జీ భార్య ఆమె. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇన్ఛార్జిగా ఉన్నారు. 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్న ఆమెపై ₹1 కోటి రివార్డు ఉంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందజేస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ. మావోయిస్టు పార్టీలో జరుగుతున్న వరుస పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనేతలకు సమస్యగా మారిందని చెప్పవచ్చు. గత కొద్ది నెలలుగా దండకారణ్యంలో వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లలో పలువురు అగ్రనేతలతో పాటు అనేక మంది మావోయిస్టులు మృత్యువాతకు గురయ్యారు. ఇదే క్రమంలో వందలాది మంది మావోయిస్టులు లొంగుబాటు పట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపుగా గత 8 నెలల కాలంలో 350 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో కూడా వరుసగా లొంగుబాటు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తాజాగా సెంట్రల్ కమిటీ మెంబర్ గా ఉండి 4 దశాబ్దాలకు పైగా మావోయిస్టు ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణలోని గద్వాల ప్రాంతానికి చెందిన సుజాత అలియాస్ కల్పన హైదరాబాద్ డీజీపీ సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిసింది. ఈమె దశాబ్దాల కాలం పాటు మావోయిస్టు ఉద్యమంలో పాల్గొనడం కాకుండా ప్రజా సమస్యకు అనేకంగా పోరాటాలు నిర్వహించిన సుజాతగా కూడా పేరుంది. కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ 1984లో వివాహం చేసుకుంది. అప్పటి నుంచి ప్రజా ఉద్యమాల కోసం, ప్రజా సమస్యల సాధన కోసం మావోయిస్టు ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు సుజాత. పశ్చిమ బెంగాల్ ఎన్కౌంటర్ లో కిషన్ జీ మృత్యువారికి గురైనప్పటి నుంచి కూడా సుజాత మావోయిస్టు ఉద్యమంలోనే కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈమెపై ₹1 కోటి రివార్డు కూడా ఉంది. మావోయిస్టు పార్టీలో జరుగుతున్న వరుస పరిణామాల క్రమంతో పాటు వయోభారం కారణంగా సుజాత లొంగిపోయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనా వరుస పరిణామాలు మాత్రం మావోయిస్టు పార్టీ ప్రగతికి, అభివృద్ధికి ఆటంకమని మనం ప్రధానంగా చెప్పవచ్చు. సుజాతతో పాటు మరికొందరు కూడా లొంగిపోయే దిశలో ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది. థ్యాంక్ యూ రాజేంద్ర.
భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 86% పూర్తయినట్లు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమానాశ్రమ నిర్మాణ పనులకు శనివారం ఆయన పరిశీలించారు. రన్వే, ఎర్త్ వర్క్, అలాగే టాక్సీ స్టాండ్ 100% పనులు అయ్యాయని, టెర్మినల్ 79, ఏటీసీ 90, అలాగే బిల్డింగ్స్ 62, కనెక్టింగ్ రోడ్లు 68% పూర్తయిందని వెల్లడించారు. 2026 జూన్లో ఎయిర్పోర్టు కార్యకలాపాలు ప్రారంభిస్తామని శుభవార్త చెప్పారు. అలాగే విశాఖ నుంచి ఎయిర్పోర్టు రాకపోకల కోసం సులభతరమైన రవాణా సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. చెప్పండి శ్రావణ్. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిని ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నట్లుగా కూడా కనిపిస్తుంది. అయితే అందులో భాగంగానే విశాఖకి అతి సమీపంలో నిర్మిస్తున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు అయితే మాత్రం శరవేగంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం దాదాపుగా కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు 86% కూడా ఇప్పటి వరకు పూర్తయినట్లుగా కూడా అధికారికంగా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. అయితే నేడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు నేరుగా పరిశీలనకు కూడా వెళ్ళడం జరిగింది. పరిశీలనకు వెళ్ళిన అనంతరం అయితే మాత్రం అక్కడ జరుగుతున్నటువంటి పనులు ఏ విధంగా జరుగుతున్నాయనే అంశాలపైన మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఆరా తీయడం జరిగింది. అయితే 86% పనులు కూడా ఇప్పటి వరకు పూర్తయినట్లుగా కూడా ఒక నిర్ధారణ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన మాట్లాడుతూ అయితే మాత్రం భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు నిధుల విషయంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా జిఎంఆర్ సంస్థ పూర్తి స్థాయిలో కూడా కట్టుదిట్టంగా ఎన్ని అవాంతర ఘటనలు ఏర్పడుతున్నప్పుడు కూడా పనులు ఆపకుండా, వర్షం వస్తున్నప్పుడు కూడా వర్షాకాల సమయంలో కూడా తమ పనులు ఆపకుండా యథావిధిగా కొనసాగిస్తూ ఎయిర్పోర్ట్ ని పూర్తి చేయడానికి అయితే మాత్రం పనిచేస్తుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అయితే అంతేకాకుండా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఏటీసీ కానీ లేకపోతే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి సంబంధించినటువంటి నిర్మాణాలు, అలాగే అక్కడ ఉన్నటువంటి విశ్రాంతి భవనాలు, రోడ్లు, ప్రధానంగా రన్వే ఏదైతే ఉందో రన్వే అయితే మాత్రం 100% ఇప్పటికి కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రధానంగా కొన్ని ఇంపార్టెంట్ కి సంబంధించినటువంటి ఏవైతే రహదారులు ఉన్నాయో ఆ రహదారులు అన్నిటిపైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టడం కూడా జరిగింది. అలాగే విశాఖ నుంచి భోగాపురానికి దాదాపుగా కూడా 30 నుంచి 40 కిలోమీటర్లు ఉన్నటువంటి రహదారులు ఏవైతే ఉన్నాయో రహదారుల విస్తరణ కూడా ప్రధానంగా దృష్టి పెట్టినట్లుగా కూడా ఇప్పటికే కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలపడం జరిగింది. అయితే విమానయాన శాఖ మంత్రి శ్రీకాకుళం జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహించడంతో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విమానయాన సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ పై అయితే మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఒక పక్క భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతంలో ఉన్నటువంటి కార్గో ఎయిర్పోర్ట్ పనులు కూడా మరోవైపు ముమ్మరంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు 86% పూర్తయ్యాయి. అలాగే 2026 జూన్ నాటికైతే మాత్రం భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి పూర్తిగా విమానాలు రాకపోకలు కూడా కొనసాగిస్తామంటూ కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరో 3-4 రోజులు వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో 3-4 రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. ఇక అలాగే తెలంగాణలో ఈ నెల 16వ తేదీ వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగకిషోర్ అందిస్తారు. చెప్పండి నాగకిషోర్. థ్యాంక్ యూ. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి తోటి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానున్న 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పి అటు వాతావరణ శాఖతో పాటు ఇటు విపత్తుల నిర్వహణ శాఖ కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో చూసుకున్నట్లయితే నిర్మల్, సంగారెడ్డితో పాటు కామారెడ్డి జిల్లాల్లో కూడా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. దీంతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు కూడా
ఎల్లో అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఆంధ్రాలో కూడా చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ, కోస్తాంధ్రలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతోటి కూడిన వర్షాలు రానున్న 48 గంటల పాటు పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి విపత్తుల నిర్వహణ శాఖ ఆదేశించడం జరిగింది. ఇంకో పక్క తెలంగాణలో చూసుకున్నట్లయితే గతంలో వచ్చినటువంటి అల్పపీడనంతో కామారెడ్డి ప్రాంతం అంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ముందస్తు జాగ్రత్తలు, ముందస్తు చర్యలు చేపట్టినట్లుగా కూడా సమాచారం అందుతుంది. అందులో భాగంగా ఏదైతే వాతావరణ శాఖ రానున్న 48 గంటల పాటు సంగారెడ్డి, నిర్మల్, కామారెడ్డి ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం ఉంటుందని చెప్పిన నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అక్కడ కలెక్టరేట్ లో కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ వస్తున్నటువంటి తుఫాను ఎలా ఎదుర్కోవాలనే దాని మీద కూడా ఇప్పటికే ప్రజలందరికీ కూడా సందేశాలు పంపించడం జరిగింది. దీంతో పాటు రానున్న 48 గంటల పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేస్తున్నట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఇంకో పక్క ప్రజలందరూ కూడా అవసరమైతే తప్పించి బయటికి రావద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి పొలాలకు వెళ్లే రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి, చెట్ల కింద ఉండొద్దని చెప్పి కూడా పలు సూచనలు అయితే అటు ప్రభుత్వం కానీ ఇటు అధికార యంత్రాంగం కానీ చేస్తా ఉంది. ఇంకొక పక్క సముద్రం కూడా పెద్ద ఎత్తున ఈ అల్పపీడన నేపథ్యంలో సముద్రం కూడా పోటెత్తే పరిస్థితి ఉంది కాబట్టి మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి అధికార యంత్రాంగం అయితే సూచిస్తా ఉంది. ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే రాయలసీమతో పాటు అదేవిధంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాల ప్రభావం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు జారీ చేసి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, చర్యల గురించి కూడా వాళ్ళకి సందేశాలు పంపాలని చెప్పి ఇప్పటికే ఆర్టీజీఎస్ ద్వారా వాళ్ళకి సమాచారం వెళ్ళినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం ఉందని చెప్పి విపత్కర నిర్వహణ శాఖ తెలిపిందో ఈ నేపథ్యంలోనే రైతులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ పంటలకు సంబంధించి కూడా కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఇప్పటికే అధికారులు వివరిస్తా ఉన్నారు. దీంతో పాటు చెట్ల కింద ఎవరు ఉండకుండా కూడా సురక్షిత ప్రాంతాల్లోనే అదేవిధంగా భవనాల్లో ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పారు. దీంతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేస్తున్నాము. ఎక్కడికక్కడ అలర్ట్ మెసేజ్లు కూడా ఇస్తున్నాము. ఏదైతే తుఫాను కానీ మురుగులు కానీ వచ్చే అవకాశం ఉందో ఈ నేపథ్యంలోనే మొబైల్స్ ద్వారా కూడా ప్రజలకు సందేశాలు పంపుతున్నట్లుగా కూడా ప్రభుత్వం తెలుపుతా ఉంది. ప్రజలందరూ కూడా ఈ సందేశాలను గమనిస్తా అప్రమత్తంగా ఉండాలి అని, అవసరమైతే తప్పించి బయటికి రావద్దని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కానీ రానున్న 48 గంటల పాటు ఇటు ఆంధ్ర, తెలంగాణలకు మట్టికి ఇప్పుడు ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. కొన్ని జిల్లాలకే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా మిగతా జిల్లాల ప్రజలు కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.